నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీ ఫైబర్ గ్రిడ్ డాష్బోర్డులపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రశంసలు అన్ని దేశాలకు అనుసరణీయమని కితాబు 2017-2018 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో 65,590 కోట్లతో నాబార్డు రుణ ప్రణాళిక పంట రుణాలు సకాలంలో ఇవ్వాలన్న హరీష్ తెలంగాణలో డిగ్రీ ఒప్పంద అధ్యాపకుల వేతనాలు పెంపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు పెంచిన సర్కార్ జల్లికట్టు కోసం తమిళనాట ఆగని ఆందోళనలు సంప్రదాయ క్రీడ నిర్వహణపై 1-2 రోజుల్లో అత్యవసర ఆదేశానికి అవకాశం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 227 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన ఎస్పీ బాబాయ్ శివపాల్ యాదవ్కు టికెట్ కేటాయించిన అఖిలేష్ అపారమైన యువశక్తి భారత్ సొంతమన్న ప్రధాని సరైన దిశలో ఉపయోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చని స్పష్టీకరణ అగ్రరాజ్యంలో అధికార మార్పిడికి ఆసన్నమైన ముహూర్తం మరి కాసేపట్లో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ముఖ్యమంత్రి కోర్ డాష్ బోర్డ్ ప్రాజెక్టులపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రశంసలు కురిపించింది ఆయా ప్రాజెక్టులపై అధ్యయనానికి త్వరలోనే ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది మరోవైపు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న చంద్రబాబు 5వ రోజు పేరు పొందిన కంపెనీలకు చెందిన అధ్యక్షులు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో అందరికీ ఇంటర్నెట్ అనే అంశంపై కీలక చర్చ జరిగింది ఇందులో ఏపీ ఫైబర్ నెట్ సీఎం కోర్ డాష్ బోర్డుపై ఉగాండా బ్రెజిల్ సహా పలు దేశాలు ఆసక్తి కనబర్చాయి అందరికీ ఇంటర్నెట్ విషయంలో ఏపీ అనుసరణీయంగా ఉందని దీనిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని డబ్ల్యూఈఎఫ్ అధికారులు సూచించారు ఫైబర్ గ్రిడ్ పథకాన్ని పరిశీలించడానికి త్వరలో ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్టు చెప్పారు ఏపీలో అమలు చేస్తున్న జల సంరక్షణ విధానాలు సీఎం కోర్ డాష్ బోర్డును సైతం ఈ బృందం అధ్యయనం చేయనుంది విశాఖలోని ఫిన్టెక్ కేంద్రంలో సాంకేతిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు మాస్టర్ కార్డు సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన సంస్థ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ ఏన్ కేన్స్ ఆసియా కార్యకలాపాల విభాగాధిపతికి ఈ ప్రతిపాదన తెలియజేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ఏపీ ప్రభుత్వంతో పంచుకుంటామని ఆయన తెలిపారు చిన్న వ్యాపారులు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మాస్టర్ కార్డు ద్వారా సాంకేతికతను అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు ప్రస్తుతం 200కు పైగా దేశాల్లో మాస్టర్ కార్డు కార్యకలాపాలు నిర్వహిస్తోంది చంద్రబాబుతో సమావేశమైన భారత పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ దావోస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భారత్ ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు ఎయిర్బస్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డర్క్ హోక్ డబ్ల్యూఈఎఫ్ సాంకేతిక సలహాదారు అమిత్ నారాయణ్ కూడా చంద్రబాబును కలిసి వివిధ సాంకేతిక అంశాలపై చర్చించారు విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ ముఖ్యమంత్రితో చర్చించారు అబ్రాస్ గ్రూప్ ఏపీలో 300 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసిన సంస్థ అసోసియేటెడ్ డైరెక్టర్ కునాల్ పరేఖ్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై త్వరలో ఆంధ్రప్రదేశ్కు బృందాన్ని పంపనున్నట్టు తెలిపారు పెట్టుబడుల అన్వేషణ కోసం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తెలంగాణ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి నదీ ప్రక్షాళన విధానాలను అధ్యయనం చేశారు యాంగ్జీ సియోల్లో ఉన్న చియాంగి చియాన్ నదీ ప్రక్షాళన తీరును పరిశీలించిన ఆయన ఇందుకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకున్నారు నదిని ప్రక్షాళన చేసిన అధికారుల నిబద్ధతను ప్రశంసించిన కేటీఆర్ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయని తెలిపారు హైదరాబాద్లో మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పారు మూసీ ప్రక్షాళన కోసం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తామన్న ఆయన పలు దేశాల అనుభవాలను ఉపయోగించుకుంటామన్నారు హనం పట్టణంలోని యూనియన్ టవర్స్లో పర్యటించిన కేటీఆర్ అక్కడున్న వ్యర్థాల నిర్వహణ పద్ధతుల్ని పరిశీలించి వాయు కాలుష్యం తగ్గించేందుకు తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు హైదరాబాద్లోనూ వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న కేటీఆర్ ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు నగరంలోని కాలుష్య పరిశ్రమల్ని బాహ్య వలయ రహదారి వెలుపలకు తరలిస్తామని చెప్పారు
తెలంగాణలో రైతులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించకుండా సకాలంలో పంట రుణాలు అందజేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నాబార్డుకు సూచించారు. హైదరాబాద్లో నాబార్డు ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరైన ఆయన 2017-2018 ఆర్థిక సంవత్సరానికి 65,590 కోట్ల రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం నాబార్డు ఇచ్చే రుణ మొత్తాలను పెంచాలని సూచించిన హరీష్ రావు వివిధ పంటలకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను కూడా సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి చేయూతనిచ్చేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులకు రుణ లభ్యత సమస్య తలెత్తిందని గుర్తు చేసిన హరీష్ రావు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. After demonetization, our responsibility has further increased. Because before demonetization, farmer used to get some money through money lenders in the village level or in the mandal level. Now after demonetization, there is no money, there are no money lenders. Why the farmer is going to money lender? Two issues I see. Insufficient scale of finance, timely lending. So after demonetization, now lots of responsibility lies with the bankers and the governments. First of all, the scale of finance should be decided properly. జల్లికట్టు మద్దతుదారుల ఆందోళనలతో తమిళనాడు మారుమోగుతోంది. సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్తో వరుసగా 4వ రోజున పోటెత్తిన నిరసనకారులతో చెన్నై మెరీనా తీరం హోరెత్తింది. జల్లికట్టుకు మద్దతుగా రాష్ట్రంలోని అనేక చోట్ల బంద్ నిర్వహించగా రాజకీయ పార్టీలు పోరాటాన్ని ముమ్మరం చేశాయి. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్తో 4 నుంచి జరుగుతున్న నిరసనలకు వేదికైన చెన్నై మెరీనా తీరంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. అప్పటి నుంచి వేలాది మంది యువతీ యువకులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తుండగా మరింత మంది అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలుపుతున్నారు. జల్లికట్టుపై నిషేధం విధించాలని గతంలో కోర్టును ఆశ్రయించిన స్వచ్ఛంద సంస్థ పెటాను వ్యతిరేకిస్తూ రూపొందించిన ప్లకార్డుల్ని ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ వేల సంఖ్యలో మెరీనా బీచ్ వద్దకు తరలివచ్చిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రహదారులపై ఆందోళనకారులే బైఠాయించగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇవాళ ఆందోళనలు ఉధృతమయ్యాయి. అనేక ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్తో కోయంబత్తూరులో స్థానిక వ్యాపారులు రహదారిపై బైఠాయించారు. రామేశ్వరంలో రహదారిపై ఎడ్లబండిని నిలిపి నిరసన తెలిపారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి. సంప్రదాయ క్రీడను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. చెన్నైలోని మాంబలం స్టేషన్ వద్ద రైలు రోకో నిర్వహించగా తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు తమిళ నటులు జల్లికట్టుకు ఇప్పటికే మద్దతు ప్రకటించగా తమిళ నటీనటుల సమాఖ్య ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సహా పలువురు సినీ ప్రముఖులు చెన్నైలో నిరసన చేపట్టగా తెలుగు నటులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ఆందోళనకు మద్దతు పలికారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో ఉంటున్న కొందరు తమిళులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ముంబైలో కొందరు విద్యార్థులు మానవహారం నిర్వహించారు. గుజరాత్ వడోదరలోని కొందరు స్థానికులు సైతం తమిళ సంప్రదాయ క్రీడను సమర్థిస్తూ ప్రదర్శన నిర్వహించారు. సుప్రీంకోర్టు నిషేధం ఉన్న జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ 1-2 రోజుల్లో అత్యవసర ఆదేశం జారీ అయ్యే అవకాశం ఉంది. జల్లికట్టును నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన వేళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆ రాష్ట్ర సర్కార్ పరిస్థితిని చక్కదిద్దే దిశగా మరో అడుగు వేసింది. జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమం చేసేలా జంతుహింస నిరోధక చట్టంలో సవరణలు చేస్తూ అత్యవసర ఆదేశం తీసుకురావాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర హోంశాఖకు పంపారు. వేర్వేరు మంత్రిత్వ శాఖల పరిశీలన తర్వాత ఆ ముసాయిదాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమం చేసే ఆర్డినెన్స్పై 1-2 రోజుల్లో ప్రకటన వస్తుందని పన్నీర్ సెల్వం విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు జల్లికట్టుకు సంబంధించిన ఆర్డినెన్స్ త్వరగా జారీ చేసే విధంగా చూడాలని అన్నాడీఎంకే ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. Minister said definitely will process the file quickly and see within 1 or 2 days everything will be clear. Therefore, Tamil Nadu can bring the ordinance quickly. What he said. We are requesting the central government to see that
the bull, which is included the permit, that must be removed. It is only in the central government. The central government has to take action. మరోవైపు జల్లికట్టుపై తీర్పును వారం రోజులు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జల్లికట్టు క్రీడతో తమిళ ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా కేంద్రం తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. ఈ మేరకు కేంద్రం వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసేందుకు సమ్మతించింది. మరోవైపు జల్లికట్టు క్రీడను షరతులతో నిర్వహించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చేలా ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. జల్లికట్టులో ప్రజలు మరణించినప్పటికీ ఎద్దులు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో కూడా లేదన్న పిటిషనర్ క్రీడపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రత్యేక చట్టానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నై మెరీనా తీరంలో అక్రమంగా పెద్ద ఎత్తున గుమిగూడిన విద్యార్థుల్ని తరలించేలా సర్కార్ను ఆదేశించాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చిన ధర్మాసనం అది పాలనా వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ప్రపంచంలో మరే దేశానికే లేనంత యువ సంపదను కలిగిన భారత్ ఆ శక్తిని చక్కగా ఉపయోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని కచ్లో జరుగుతున్న పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రులు, కార్యదర్శుల స్థాయి సదస్సును ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాని అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని ప్రపంచంలో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా పనితీరును కూడా మార్చుకోవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే యావత్ ప్రపంచానికి అద్భుత ఫలితాలను అందించవచ్చని మోదీ పేర్కొన్నారు. आज दुनिया के सामने हम ताकत के साथ कहते हैं कि हमारे 800 मिलियन 35 से कम आयु के युवा वर्ग है. हिंदुस्तान जवान है. क्या हम सब सरकारों का, केंद्र हो या राज्य हो, हम लोगों का दायित्व नहीं बनता है कि हम सोचें, इस प्रकार के रोड मैप बनाएं ताकि हमारे युवा शक्ति का हमें सर्वाधिक उपयोग देश और दुनिया को हो सके. अगर हम अभी से, वैसे हम पिछली शताब्दी में इन विषयों को गंभीरता से सोचने की जरूरत थी, लेकिन अब भी अगर हम शुरू करेंगे तो हो सकता है कि चीजें हम बहुत ही सुखद परिणाम की ओर ले जा सकते हैं. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడతలో పోలింగ్ జరిగే 67 నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లకు ఈ నెల 27 వరకు గడువు ఉండగా ఉపసంహరణకు ఫిబ్రవరి 1 వరకు అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 15న పోలింగ్ జరగనుంది. మరోవైపు అంతర్గత కుమ్ములాటలు సద్దుమణిగినప్పటికీ పొత్తుపై సందిగ్ధం కొనసాగుతుండగానే అధికార సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. పొత్తు విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదన్న ఆ పార్టీ నేతలు సీట్ల సర్దుబాటు కాలేదని సంకేతాలిచ్చారు. 403 స్థానాలు గల యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్కు 54 సీట్లు ఇస్తామని ప్రతిపాదించిన ఎస్పీ 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో తాము 3-4 స్థానాల్లో నిలిచిన సీట్లను ఇస్తామని తెలిపింది. ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తే గరిష్టంగా 85 సీట్లు ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ ప్రతిపాదనలపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని సమాజ్వాదీ పార్టీ నేతలు తెలిపారు. ఫలితంగా 210 మందితో కూడిన జాబితా ప్రకటించినట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా తీవ్రస్థాయి విభేదాలున్నప్పటికీ బాబాయ్ శివపాల్ యాదవ్కు టికెట్ ఇచ్చిన అఖిలేష్ పార్టీ సీనియర్ ఎంపీ నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్, ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజంలకు టికెట్లు కేటాయించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వారసత్వ ఉద్యోగాలకు గత నిబంధనల ప్రకారం 35 ఏళ్లు ఉన్నవారు మాత్రమే అర్హులు కాగా 40 ఏళ్లకు పెంచాలని శాసనసభలో అన్ని పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి అంగీకరించిన ఆయన వయో పరిమితి పెంచాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు వారసత్వ ఉద్యోగాల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ అన్ని ఏరియాలకు సంస్థ సీఎండీ శ్రీధర్ సర్క్యులర్లు జారీ చేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంతకం చేశారు. ఒప్పంద అధ్యాపకుల వేతనాలు 50% పెంచగా ఇది వరకు 21,000 రూపాయలు ఉన్న వేతనం 31,500కు పెరిగింది. వచ్చే 2 ఏళ్లలో అన్ని జాతీయ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిన 2132 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై సమీక్షించిన మంత్రి సారపాక, ఏటూరు నాగారం, కాళేశ్వరం, చెన్నూరు, కౌటాల, సిర్పూర్ మధ్య చేపట్టిన 389 కిలోమీటర్ల రహదారి పనుల పురోగతిని తెలుసుకున్నారు. నూతన జాతీయ రహదారుల నిర్మాణం పట్టణాల్లో నుంచి వెళ్లేటప్పుడు ఓవైపు బైపాస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, రెండో వైపు
అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బైపాస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. భూసేకరణ, అటవీశాఖ అనుమతులపై సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని సూచించారు. వరంగల్, జనగామ, యాదాద్రి పట్టణాల వద్ద నిర్మిస్తున్న రహదారుల కోసం భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలని తుమ్మల ఆదేశించారు. తెలంగాణలోని 40 గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలకు ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ బల్బులు అమర్చాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్తో సమావేశమైన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్లు వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు అమరిస్తే కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. దాదాపు 50% వరకు విద్యుత్ ఆదా అవుతుందన్న సౌరభ్ కుమార్ ఇప్పటికే పలు పురపాలికల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చినట్టు వివరించారు. విద్యుత్ దుబారాను అరికట్టేందుకు రిమోట్ కంట్రోల్ తోనే బల్బుల్ని నియంత్రిస్తామని, 10 ఏళ్ల వరకు నిర్వహణ కూడా తామే చేపడతామని సౌరభ్ కుమార్ చెప్పగా 40 గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఉపయోగించాలని మంత్రి నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన ఆయన ఐసీఎంఆర్ పరిశోధన కేంద్రాన్ని ఉద్దానంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 డయాలసిస్ కేంద్రాలకు తోడు మరో 19 కేంద్రాల్లో ప్రధానమంత్రి ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని కామినేని వెల్లడించారు. ఒక 100 డయాలసిస్ మిషన్ కంట్రీలోనే బిగ్గెస్ట్ వన్ ఇన్ ద కంట్రీ తిరుపతిలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఇంకా 19 సెంటర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ డిసీజు, షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. ముందు ఇంపార్టెంట్గా ఉంటుందని ఒక 5 డయాలసిస్ సెంటర్లకి ఆల్రెడీ జీవో ఇచ్చేసాం. 60 డేస్లో ఆ డయాలసిస్ సెంటర్లన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఒకటి సోంపేట, పలాస, ఉద్దానంలో, కనిగిరి, మార్కాపూర్, కందుకూరు, ఈ 5 ప్లేసుల్లోనూ ఆల్రెడీ ఇచ్చాం. ఇంకా అందరూ 14 సెంటర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాం. హెల్త్ మినిస్టర్ గారు జగత్ప్రకాష్ నడ్డా గారు ఒప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లిలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించిన ఆయన ఫ్లోరైడ్ శాశ్వత నివారణకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మూత్రపిండాల వ్యాధి బాధితులకు ఉచిత వైద్య సేవ, మందులు అందజేయాలన్న వైకాపా అధినేత కిడ్నీ వ్యాధితో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే వైకాపా తరఫున ఆందోళనలు ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కార్చొద్దండి. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి. మెరుగుపరచడమే కాకుండా ప్రతి పేదవాడికి ఆదుకోవడమే కాకుండా ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ పేదవాడు బ్రతకడానికి ఉపాధి కూడా కల్పిస్తూ దానికి కూడా డబ్బులు ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లలో సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక వ్యాపార యూనిట్లలో 20% వరకు మహిళలవే ఉండాలని కేంద్రం సంకల్పించిందని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు విశాఖలో జరిగిన శక్తి మహిళా పారిశ్రామికవేత్తల ఫోరం సమావేశంలో ఆయన వివరించారు. స్టేట్ బ్యాంక్, ఎస్ఎంఈ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి 500 మందికి పైగా హాజరవగా పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్ని ప్రగతిబాట పట్టించడంలో మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలు, ఉత్సాహపరిచే అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ఆంధ్రప్రదేశ్లో మహిళలు పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అనుకూల పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. విమెన్ ఎంటర్ప్రైజెస్ కి స్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. నేను యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా రావాల్సింది, కానీ మనకందరికి తెలిసిన విషయమే ఆయన దావోస్లో ఆంధ్రప్రదేశ్ని ఎంతగా ప్రమోట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దిస్ గోయిన్ టు బి బిగ్ టైమ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And especially women today are so enterprising. They are kind of go-getters and be bold. Definitely it's our time, ladies. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పశు సంక్రాంతి జాతర సందడిగా సాగింది. 2 తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి జాతరకు రైతులు తమ పశువుల్ని తీసుకొచ్చారు. గేదెలు, ఆవుల్ని ప్రత్యేకంగా అలంకరించి ప్రదర్శనలో ఉంచారు. పంజాబ్, హర్యానాకు చెందిన మేలుజాతి పశువులు రోజుకు 16 నుంచి 20 లీటర్ల పాలిస్తాయని రైతులు తెలిపారు. ఈ జాతరలో ఒక్కో పశువు ధర 30,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పలికింది. జెర్సీ, గిర్, దేవుని, షాహివాల్, డియోని, దక్కన్ తదితర రకాల జాతుల పశువులకు డిమాండ్ కనిపించింది.
అగ్రరాజ్యంలో అధికార మార్పిడికి ముహూర్తం ఆసన్నమైంది. డెమోక్రాట్ల 8 ఏళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ మరో గంటలో అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారోత్సవం ఇప్పటికే ప్రారంభమైంది. ఓ గంట క్రితం గుజరాత్ సంతతి డ్రమ్మర్ రవి జకోటియా వాయిద్య ప్రదర్శనతో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం మొదలైంది. సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుండగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభ వాక్యాలు చదివి ఈ రాత్రి 10ంటికి ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్తో ప్రమాణం చేయిస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. వెంటనే దేశ ప్రజలను ఉద్దేశించి అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. 3 రోజులు జరిగే ప్రమాణ స్వీకార ప్రక్రియలో నిన్ననే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. అమెరికా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి నుంచి తప్పుకోనున్న ఒబామా దేశ ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగ లేఖ రాశారు. ప్రజల సహకారం కారణంగానే తానొక మంచి వ్యక్తిగా, మంచి అధ్యక్షుడిగా పనిచేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ 8 ఏళ్లలో ప్రజలు తనకు మంచి తోడ్పాటునందించారన్న ఒబామా శాంతి సంయమనంతో ఉన్నారని కితాబిచ్చారు. ఇది తన బలాన్ని రెట్టింపు చేసిందన్న అమెరికా 44వ అధ్యక్షుడు ఆర్థిక సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారి సమాజంలోని భిన్న వర్గాలు, ఇరుగు పొరుగు పరస్పరం సహకరించుకున్న తీరును స్వయంగా చూసినట్టు గుర్తు చేశారు. యువకులైన పట్టభద్రులు, కొత్తగా సైన్యంలో చేరిన అధికారుల హృదయాల్లో చోటు సంపాదించగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఒబామా లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల రుసుము తగ్గే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీకి రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు బుధవారం హాజరై పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ నేతృత్వంలోని ప్రజాపద్దుల కమిటీకి అదే విషయంపై నివేదించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై తాత్కాలిక ప్రభావం పడినా మధ్య దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. నగదు కొరత కారణంగా ఏర్పడిన పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఉర్జిత్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పటికే మెరుగుపడిందన్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద లావాదేవీల్ని ఆర్థిక నిఘా విభాగం, ఆదాయ పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తున్నాయని ఉర్జిత్ పటేల్ ప్రజాపద్దుల కమిటీకి చెప్పారు. ఆసియా విపణుల్లో ప్రతికూల పరిస్థితులు సహా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 73 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 274 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 27,233 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,264 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా సెన్సెక్స్ నష్టాల్లోకి మళ్లింది. యాక్సిస్ బ్యాంక్ వంటి కొన్ని సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం కూడా తోడై 27,010 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 27,035 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్లు తగ్గి 8,349 వద్ద ముగిసింది. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయనందుకు ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కొత్త పాలక వర్గం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. తాము ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ సూచించిన పేర్ల జాబితా నుంచి ఈ నెల 24న పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సీనియర్ న్యాయవాదులు అనిల్ దివాన్, గోపాల్ సుబ్రహ్మణ్యంలతో కూడిన అమికస్ క్యూరీ 9 మంది సభ్యులతో కూడిన పాలక వర్గం పేర్లను సీల్డ్ కవర్లలో సుప్రీం ధర్మాసనానికి అందజేసింది. ఈ జాబితా నుంచి 24న పాలక వర్గాన్ని ప్రకటిస్తామని తెలిపిన ధర్మాసనం పాలకవర్గం సభ్యుల నియామకంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్ పాలకవర్గంలో వేరువేరు సందర్భాల్లో 9 ఏళ్లు సభ్యులుగా పనిచేసిన వారు మళ్లీ నియమితులు కావడానికి అనర్హులంటూ పేర్కొన్న సుప్రీం ఆ కాలాన్ని వరుసగా పరిగణించబోమని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.